పవన్ కుమార్ శర్మ వారిగా శ్రీ గంజల భాస్కర్ శర్మ గారు, శ్రీ అమ్మయ్య వెంకట ప్రభాకరరావు గారు, శ్రీ గంజం సునీల్ కుమార్ గారు, శ్రీ రాసం విజయసారి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేడం మరియు భక్తజన అభీష్టానికి అనుగుణంగా సమస్త వేదికగా సమీపండి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. गावो विश्वस्य समस्त परमेश्वर प्रीत्यर्थम शुभाभ्याम शुभेश्वर मुहूर्ते श्री महाविष्णुज्ञे प्रवर्तमानस्य अद्यपर्मणः द्वितीय परार्धे श्वेतपराकल्पे वैवस्वतमनन्तरे कलियुगे प्रथमपादे जम्बो देवे भरतवर्षे भरतकण्ठे मेरोर् दक्षिणदिग्भागे श्रीधीरस्य अग्नेः प्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे श्रीयागमण्डपे समत्वस्य कलानिर्माणस्य सहकुटुम्बस्य धर्म अर्थ काम मोक्ष चतुर्विध कामपुरुषार्थ सिद्ध्यर्थम लक्षदीपोत्सव कार्यक्रमाख्ये कर्मणि त्रयान्विक दीक्षायुत त्रयत् त्रिंशति कामधेनु प्रथम पूजाञ्च करिष्ये। ओम कामधेनवे नमः। ओम प्रवेशांता भाग्यना शांता शांति शांति पुरुष शांति ब्रह्म शांति ब्राह्मण शांति शांति देव शांति शांति में अस्तु शांति। ధర్మానికి కన్నతల్లి పాలకు ప్రత్యేకమైన గోక్షీరానికి సకల ప్రధానమైనటువంటి ఆహారం అది. గోవు ఎందు సమస్త దేవతలు సన్నిహితులు ఉంటాయని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. పంచగవ్యానికి ब्रह्मानाम्याः अस्य सह कुटुम्बस्य अस्य सह कुटुम्बस्य जन्म नक्षत्र धर्माम्बादेवी समेत मल्लिकार्जुन Shivang
ఈ విఆర్సి గ్రౌండ్స్లో కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇది 9వ సంవత్సరం. ప్రతి సంవత్సరం మనం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించుకుంటాం, ఒక విష్ణాలయాన్ని ప్రతిష్ఠించుకుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం నాసిక్ నుంచి త్రయంబేశ్వరుని ఆలయం నమూనా, అదేవిధంగా అయోధ్య నుంచి బాలరామాలయ నమూనాని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా 20 అడుగుల ఎత్తులో ఉన్న మహాశివుని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇది 3 రోజులు జరగబోయే కార్యక్రమం. మొదట ఈరోజు గణపతి పూజతో ఇప్పుడే మొదలు పెట్టాము. అదేవిధంగా సాయంత్రం మనకి శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలు ఉండబోతున్నాయి. అదే విధానంగా రేపు విద్యానంద భారతి స్వామి వారు రాబోతున్నారు. ఎల్లుండి మైసూరు పీఠం నుంచి విజయేంద్ర సరస్వతి వారు రాబోతున్నారు. వీళ్ళందరి చేత ప్రవచనాలు ఇక్కడ ఉండబోతున్నాయి. అదేవిధంగా రేపు చండీ యాగం ఉంటుంది. ఉదయాన్నే హనుమంతుని ఆకు పూజ, తర్వాత చండీ యాగం, ఎల్లుండి సత్యనారాయణ స్వామి వ్రతము, సాయంత్రం శాంతి కళ్యాణం. శ్రీశైలం నుంచి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు ఇక్కడికి విచ్చేయుచున్నారు విగ్రహాలు. అలాగే నిత్య కళ్యాణాలు చేసే పూజారులు కూడా ఇక్కడికి రాబోతున్నారు శ్రీశైలం నుంచి. వారి చేత లాస్ట్లో శాంతి కళ్యాణంతో మనం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము పరిసమాప్తి చేసుకుంటుంటాం. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షం పొంది ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి లక్ష దీపోత్సవ కమిటీ ద్వారా, మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అన్నీ ఉచితంగా పూజా ద్రవ్యాలన్నీ ఇవ్వబడతాయి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.